నేను ఈరోజు మునగాకు పప్పు అయితే చేస్తున్నాను అనమాట మా లంచ్ కోసం. అయితే మీలో ఎంతమంది మునగాకు పప్పు చేస్తారు కామెంట్ చేయండి. నేను ఫస్ట్ మా మమ్మీ చేసేప్పుడు ఒక 2 టైమ్స్ తిన్నాను. అది కూడా నా చిన్న పిల్లప్పుడు, అంటే నాకు ఒక 6-7 ఇయర్స్ అప్పుడు అనుకుంటాం. నాకు చాలా గుర్తు. అంతే ఫ్రై కూడా చేసింది. అప్పుడు నాకు బాగా నచ్చింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మా మమ్మీ చేయలేదు, అంతే నేను కూడా చేయలేదు. ఇంకా కానీ ఈ మధ్య ఇక్కడికి వచ్చాక మునగాకు దొరుకుతుంది కదా అనేసి మునగాకు పొడి చేశాను. మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, ఒకసారి చెక్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వేడివేడన్నంలో రోజు మా కన్నయ్య, మా బావ, నేను వేసుకొని తింటున్నామన్నమాట. దానివల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి. అయితే మీరు మునగాకు పప్పు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే నార్మల్గా ఆకుకూర పప్పు ఎలా చేస్తారో అలానే చేశాను. కొంతమంది ఏమో పప్పు చేసి మునగాకు ఫ్రై చేసి అలా కలుపుతారంట. మీరైతే ఎలా చేస్తారు? మునగాకుని డైరెక్ట్గా పప్పులో ఉడకబెడతారా, లేదా ఫ్రై చేసి పప్పు సపరేట్గా వండి కలుపుతారా? కామెంట్ చేయండి. అసలు మీరు ఎప్పుడైనా మునగాకు పప్పు తిన్నారా లేదో కూడా కామెంట్ చేసి వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళడం మర్చిపోవద్దు.